అనుకున్నట్లే అయింది. చంద్రబాబు మార్కు రాజకీయం ఏంటో దేవినేని ఉమకు తెలిసొచ్చింది. మాజీ మంత్రిని నందిగామ అభ్యర్థిని అనుకుంటూ ఊహల్లో ఉన్న ఉమకు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు మొండి చేయి చూపించారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడంతో ఆ సీటు ఆయన చేతిలో పెట్టి ఉమకు హ్యాండ్ ఇచ్చేశారు. ఉమా వసంతల్లో ఒకరిని మైలవరంలోనూ రెండో వారిని విజయవాడకు అటువైపున్న పెరుమలూరులోనూ సర్దారని చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ ఉమా వసంత ఇద్దరూ మైలవరం వదలడానికి సస్యమిరా అన్నారు. మరోవైపు పెరుమలూరులో టీడీపీ ఇన్ఛార్జి బోడే ప్రసాద్ ఉడుంపట్టు పట్టారు. తనకు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని అల్టిమేటం జారీ చేశారు. దీంతో చంద్రబాబు అక్కడే బోడే ప్రసాద్ కు టికెట్ ఇవ్వక తప్పలేదు. అటు సొంత నియోజకవర్గాన్ని వసంత పట్టుకుపోయారు. ఇటు పెరుమలూరులో ప్రసాద్ పట్టు నిలబెట్టుకున్నారు. ఎటొచ్చి మధ్యలో ఎటు కాకుండా పోయింది దేవినేని ఉమానే. రోజు చంద్రబాబు మెప్పు కోసం రోజు వైసీపీని జగన్ను తిట్టినందుకు ఇప్పుడు వైసీపీలోకి వెళదామన్నా వాళ్లు రానివ్వని పరిస్థితి. ఇప్పుడు ఉమా రాజకీయ భవితవ్యం ఏంటన్నది కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.